హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మరి ఒక మొక్కతో రావడం జరిగింది. ఇదేంటంటేనండి మందారం మొక్క. మనందరికీ చాలా పరిచయం ఉన్న మొక్క. దీనిలో ఎక్కువగా ఏంటంటే మనం దీన్ని మన చర్మానికి కానీ జుట్టుకు కానీ ఎక్కువ యూజ్ చేస్తాం. చాలామందికి తెలిసిన విషయం కూడా ఓన్లీ హెయిర్కి మాత్రమే యూజ్ చేస్తారని చెప్పి అనుకుంటారు చాలామంది. నాకు తెలిసిన విషయాల్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఏంటంటే ఈ మందారం మొక్క 100 రకాలు కలిగిన మొక్క అండి. సో దీనిలో టైప్స్ 100 టైప్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా దీని పూలను హెర్బల్ టీగా యూజ్ చేయొచ్చు. చాలామందికి షుగర్ పేషెంట్స్ ఉంటారు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్. ఈ మధ్య ఎక్కువ ఫేస్ చేసేది మనం ఏంటంటే ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలో కొలెస్ట్రాల్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి కానీ, మధుమేహం కంట్రోల్కి, రక్తపోటు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, దానికి సంబంధించిన వ్యాధులందరికీ కూడా, అలానే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, గొంతు సంబంధించిన వ్యాధులు, దానికి కూడా కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతుందండి. అదేవిధంగా ఇది చాలా హ్యూమన్ బాడీలో ఏ ప్రాబ్లంకైనా సరే కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ మందారం మొక్క అనేది. ఎక్కువ దీని ఫ్లవర్స్ని యూజ్ చేస్తారనమాట. మనం ఏం చేస్తాం, బేసిక్గా ఈ ఫ్లవర్స్ని డ్రై చేసుకుని పొడిగా చేసుకుని దానిలో మన హెడ్ బాత్ చేయడానికి ఉపయోగిస్తాం ఈ పొడిని. చాలామంది ఏంటంటే ఈ మందారం యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది, సిల్కీగా ఉంటుంది అనుకుంటారు. అది 100% వాస్తవం అండి. ఖచ్చితంగా మనం ఏంటంటే రెగ్యులర్గా వీక్లీ 1 or 2 ఖచ్చితంగా ట్రై చేయాలన్నమాట. సో ఏంటంటే మనం ఉన్న దాన్ని లైట్ తీసుకుంటాం, యూజ్ చేయం. ఆకుల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని మన హెడ్ బాత్ చేసే ముందు ఎక్కువ షాంపూస్ కొనండి, కుంకుడుకాయల్లో నానబెట్టుకుని ఆ రసాన్ని యూజ్ చేస్తే కనుక హెయిర్కి మన రూట్స్ ఉంటుంది కదా, హెయిర్ రూట్స్, అవి ఖచ్చితంగా స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట. సో ఖచ్చితంగా యూజ్ చేయకపోతే ఇప్పటి నుంచని యూజ్ చేయడానికి ట్రై చేయండి. నాకు తెలిసి ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వాచింగ్.